కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులు తిరగబడుతున్నారు. నమ్మించి మోసం చేసిన దగా సర్కారుపై జంగ్ సైరన్ మోగించడానికి సిద్ధమయ్యారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంపై మండిపడుతున్నారు. నిరుద్యోగులను ఉసిగొల్పి ఎన్నికల్లో వాడుకొని తీరా గద్దెనెక్కాక అదే నిరుద్యోగులను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. అయితే రేవంత్ సర్కారు తీరుకు నిరసనగా నిరుద్యోగ కవాతుతో పాటు మహాధర్నాకు సిద్ధమయ్యారు. నమ్మించి మోసం చేసిన రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు పోరుకు సిద్ధమయ్యారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు నిరుద్యోగ కవాతుతో పాటు మహాధర్నా నిర్వహించబోతున్నారు. తమను ఎన్నికల్లో వాడుకుని తీరా గద్దెనెక్కాక మోసం చేసిందని నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అంటూ మోసపుచ్చిన వైనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సత్తా చాటేందుకే ఈ నిరుద్యోగ కవాతుకు పిలుపునిచ్చారు. వేలాది మందితో కదం తొక్కుతామని స్పష్టం చేస్తున్నారు. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసిండ్రు. ఒక సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది జరగలేదు. ఆ తర్వాత ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ తెచ్చి ఆ రకంగా మళ్ళీ మోసం చేసిండ్రు. ఆ తర్వాత జియో 29 తెచ్చి మా ఈపులలో కొట్టి మమ్మల్ని గ్రూప్ 1 ఉద్యోగాలకు దూరం చేసిండ్రు. ఆ తర్వాత జియో 46 తెచ్చి కానిస్టేబుల్ ఉద్యోగాలకు అందరికి కూడా దూరం చేసిండ్రు. ఇట్లా గ్రూప్ 1 అంటే పై స్థాయిలో ఉన్న ఉద్యోగాలకు దూరం చేసి కింది స్థాయిలో ఉన్న ఉద్యోగాలకు దూరం చేసిండ్రు. త్వరలో అంటే సంవత్సరం నుంచి మోసమే. అది కూడా ఒక మోసమే. 100 సార్లు 1000 సార్లు త్వరలో అన్నారు. ఈ మోసాలకు వ్యతిరేకంగానే నిరుద్యోగ కవాతు నిర్వహిస్తున్నాం. ఈ మోసాలకు వ్యతిరేకంగానే నిరుద్యోగ మహాధరణ నిర్వహిస్తున్నాం. ఈ నిరుద్యోగ మహాధరణ ద్వారానే ప్రభుత్వానికి కనువిప్పు కలగజేస్తాం. ప్రతి నిరుద్యోగి మేము కవాతుకు వస్తాం. మాతో పాటు 3 తీసుకొస్తాం. కడుపు గాలిన ప్రతి నిరుద్యోగస్తుడు మీరు కనుక నిరసన తెలిపే హక్కుని కూడా హరిస్తే రేపు జరగబోయే పరిణామాలకంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న మోసాన్ని నిరుద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన మాటను విస్మరించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చిక్కడపల్లికి వచ్చి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. ఇంకా 2 ఏళ్లైనా 3 ఏళ్లైనా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు చూసుకుంటే శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్ రాసి ఏడాదికి 2000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఆయన రాసి పెట్టినటువంటి మేనిఫెస్టో అది. ఆయన పెట్టినటువంటి వ్యక్తి అసెంబ్లీ శాసన మండలిలో 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, మీరు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోపోండి అని అంటుండు. మొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా 5 ఏళ్లకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చెప్తున్నా. అంటే పచ్చి అబద్ధం. ప్రతి ఒక్కరు సీఎం కా నుంచి అబద్ధాలు ఆడుతున్నారు. కాబట్టి నిరుద్యోగులకు కడుపు మండిపోతూ ఉన్నది. అనవసరంగా మేము గెలిపించినటువంటి ప్రభుత్వం మమ్మల్ని నిరుద్యోగులను ఇప్పటికే 8 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఒక్కరు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నిరుద్యోగుల ఇష్యూ అయితే రేవంత్ రెడ్డి గారికి ఏదన్నా ఒకటి డైవర్షన్ పాలిటిక్స్. మొన్న చూడండి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే ఆయన కృష్ణా జిల్లాలో తీసుకొచ్చి అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి చర్చ చేస్తాడేమని మేము ఆశిస్తే కృష్ణా జిల్లాలో తీసుకొచ్చిండు. గతం లోపల కాళేశ్వరం అంటే ఏ ఇష్యూ వస్తున్నట్టు దాన్ని డైవర్షన్ చేయడానికి ఆయన ఏదన్నా ఒక ఇష్యూ తీసుకొస్తున్నాడు. నిరుద్యోగులకు కడుపు మండిపోతూ ఉన్నది. 100% రేపు జరగబోయేటటువంటి నిరుద్యోగ కవాతు కానీ మహాధరణ కానీ నిరుద్యోగులు అందరూ కూడా పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా కానీ కూడా నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ? 2 లక్షల ఉద్యోగాలు ఏవి? నెల నిరుద్యోగ భృతి ఏదని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. గత 2 ఏళ్లుగా విడతల వారీగా ఆందోళనలు చేపడుతూ వస్తున్న నిరుద్యోగులు చివరికి ఓపిక నశించి మహాధర్నాకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కవాతుకు సిద్ధమయ్యారు. ఈ కవాతుకు రాష్ట్రం నలుమూలల నుంచి యువత పెద్ద ఎత్తున తరలి రానున్నారు. మరో మిలియన్ మార్చిలాగా కవాతు నిర్వహిస్తామని నిరుద్యోగులు తేల్చి చెప్తున్నారు. జిల్లాల వారీగా అలాగే గ్రామాల్లో ఉండే నిరుద్యోగులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే మనకి నిరుద్యోగ కవాతు అలాగే మహాధర్ణ నిర్వహించబడుతుంది. అలాగే ఈ మహాధర్ణ ఈ కవాతు అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని చెప్పేసి నేను నిరుద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వేదిక మీకోసం సిద్ధంగా ఉంది. మీరు వచ్చి దాన్ని విజయవంతం చేయడమే ఆలస్యం. రేపు ప్రతి జిల్లా నుంచి కూడా నిరుద్యోగులందరూ కదిలి వచ్చి ఇందిరా పార్క్ దగ్గర జరగబోయే నిరుద్యోగ మహాధర్నాన్ని విజయవంతం చేయాలని నేను కోరుతున్నా. అలాగే చిక్కడపల్లి లైబ్రరీ నుంచి నిరుద్యోగ కవాతు ర్యాలీగా నిర్వహించబడుతుంది. నిశ్శబ్దంగా ఎలాంటి అలజడులు సృష్టించకుండా ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా మనమందరం కూడా ర్యాలీగా వెళ్ళి అక్కడ ఇందిరా పార్క్ లో జరగబోయే మహాధర్నాన్ని అందరం కూడా విజయవంతం చేద్దాం. పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా కవాతుతో పాటు మహాధర్నాను నిర్వహించి తీరుతామని నిరుద్యోగ జేఏసీ నేతలు తేల్చి చెప్తున్నారు. ఈ కవాతులో ఎవరికైనా ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని రేవంత్ సర్కార్ను హెచ్చరిస్తున్నారు.